షాబాద్లో ఆరుగురి హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 7 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. 6 హత్యల అనంతరం షాబాద్ నుంచి నందిగామ తిమ్మాపూర్ వైపు వెళ్లాడు నిందితుడు. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో సెల్ ఫోన్ సిగ్నల్ గుర్తించారు పోలీసులు. రాజ్ కుమార్ శ్రీశైలం వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. షాద్ నగర్లో సెల్ఫ్ డ్రైవ్ కారును శుక్రవారం అద్దెకు తీసుకున్నాడు రాజ్ కుమార్. సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. రాజ్ కుమార్ ను పట్టిస్తే 2 లక్షల రూపాయల నజరానా ఇస్తామని సిపి తరుణ్ జోషి ప్రకటించారు. బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, హోటల్స్, ఆయా చెక్ పోస్ట్ దగ్గర ఇప్పటికే అలర్ట్ చేశారు పోలీసులు. షాబాద్లో ఆరుగురి హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 7 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. 6 హత్యల అనంతరం షాబాద్ నుంచి నందిగామ తిమ్మాపూర్ వైపు వెళ్లాడు నిందితుడు. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ గుర్తించారు పోలీసులు. రాజ్ కుమార్ శ్రీశైలం వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. షాద్ నగర్లో సెల్ఫ్ డ్రైవ్ కారును శుక్రవారం అద్దెకు తీసుకున్నాడు రాజ్ కుమార్. సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. రాజ్ కుమార్ ను పట్టిస్తే 2 లక్షల రూపాయల నజరానా ఇస్తామని సిపి తరుణ్ జోషి ప్రకటించారు. బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, హోటల్స్, ఆయా చెక్ పోస్ట్ దగ్గర ఇప్పటికే అలర్ట్ చేశారు పోలీసులు. షాబాద్ ఆరుగురి హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా గాలిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో ఉన్నారు. కిరణ్, సంచలనం సృష్టించిన ఆరుగురు హత్య కేసులో నిందితుడు ప్రస్తుతం అయితే పరలో ఉన్నాడు కాబట్టి అతని కోసం అయితే పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. దాదాపు 8 బృందాలుగా ఏర్పడి అతని ఆచూకీ కోసం అయితే గాలిస్తారు. ప్రస్తుతం మనము షాబాద్ దగ్గర ఉన్నాము. షాబాద్లోని ఇక్కడ ఒకసారి కనుక గమనించినట్లయితే ఆరుగురు ఎవరైతే హత్య గురయ్యారో వారి ఇంటి వద్ద అయితే విషయాలు ఛాయలు అలుముకున్నాయి. ఈ కేసును అయితే పోలీసులు చాలా హై ప్రియారిటీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ ప్రస్తుతం అయితే అతను ఆచూకీ తేలాల్సింది కాబట్టి అతని కోసం అయితే తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు పోలీసులు. నిందితుడు మొదట దైవాలగూడకు వెళ్ళి తన భార్యతో పాటు 2 చిన్న కుమారులను కూడా హత్య చేశాడు. ఆ తర్వాత రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది షాబాద్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ వస్తుంది. మైనర్ బాలిక నివాసం. తర్వాత అందులో మైనర్ బాలికను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి హత్య చేసిన తర్వాత వారి తల్లిని అలాగే వారి అమ్మమ్మని కూడా మొత్తంగా 6గురిని హత్య చేశాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపాడు. దీంతో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలు కూడా రంగంలోకి దింకారు. ఇక నిందితుడి కోసం కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటివరకు మాత్రం రాజ్ కుమార్ ఎక్కడున్నాడు అనేది మాత్రం తెలియదు. దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలు అయితే పోలీసులు కనుగొన్నారు. చేగూరు రైల్వే ట్రాక్ సమీపంలో కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు కూడా అక్కడే అతని సెల్ ఫోన్ టవర్ కూడా అక్కడే లభించినట్లుగా తెలుస్తుంది. అతని ఆచూకీ కోసం అయితే విస్తృతంగా గాలిస్తూ ఉన్నారు. ఘటనకు సంబంధించి శాస్త్రీయపరమైన ఆధారాలు కూడా సేకరించారు. ఇటు క్లూస్ టీమ్ అలాగే డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దించారు. ఈ కేసు దర్యాప్తు సీనియర్ అధికారి నేతృత్వంలో కొనసాగుతుంది. అయితే ఇదిలా ఉండగా ఫోక్సో కేసు దర్యాప్తులో కొన్ని లోపాలు గుర్తించారు. ఇందులో ఎస్ఐ కూడా సస్పెండ్ అయ్యారు. సో ఇతని కోసం అయితే ఆచూకీ తెలిపిన వారి కోసం 2 లక్షల రూపాయలు కూడా నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే నిందితుడి అరెస్టు కోసం అయితే ప్రత్యేక పోలీస్ బృందాలు నిరంతరం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు విశ్వసనీయ సమాచారం ఏదైనా ఉన్నా కూడా తమకు చేరవేయాలంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రస్తుతం అయితే షాబాద్ ఏరియాలో అయితే విషయాలు అలుముకున్నాయి. నిందితుడు గతంలో ఇతని పైన పోక్సో కేసు ఉంది కాబట్టి ఆ కేసులో ఒక ఎస్ఐ కూడా సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం మైనర్ బాలిక తల్లి మరియు అమ్మమ్మను హత్య చేసిన ఈ ప్రాంతంలో పోలీసులు వీర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే మైనర్ బాలికను సమీపంలో ఉన్న నీటికుంట వద్దకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేసిన ఈ కేసులో కూడా అక్కడ కూడా కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ప్రస్తుతం అయితే ఈ హత్యా ఉదంతం ఏదైతే ఉంటుందో అత్యంత విషాదకరమైన ఘటన అందరినీ కూడా షాక్కి గురి చేసింది. నిందితుడు రాజ్ కుమార్ కోసం మాత్రం అయితే పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చేగూరు రైల్వే స్టేషన్ సమీపంలో అతని మొబైల్ లొకేషన్ కూడా అక్కడే ఆగింది కాబట్టి అక్కడ లొకేషన్లోనే ఉండొచ్చు అని చెప్పి పోలీసులు కూడా అనుమానిస్తూ ఉన్నారు. అక్కడ కూడా 2 పోలీస్ బృందాలు వెళ్ళాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అలాగే సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు అయితే విస్తృతంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఏ క్షణంలోనైనా రాజ్ కుమార్ను అతన్ని మాత్రం అదుపులోకి తీసుకుంటే ఈ 6గురి హత్య కేసుకు సంబంధించి పరిశీలిస్తే తనపైన ఫోక్సో కేసు నమోదైందని చెప్పి ఇటు మైనర్ బాలికతో పాటు తల్లిని అమ్మమ్మను హత్య చేసిన తర్వాత ముందు వారి
భార్యని అలాగే ఇద్దరు కుమారులను హత్య చేశాడు. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, తర్వాత తన పైన పోక్సో కేసు పెట్టినందుకే కక్షతో హత్య చేశాడా, ఇతర కారణాలు ఏమున్నాయని మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా ఇటు రాజ్ కుమార్ తండ్రిని వారి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ హత్య చేసిన తర్వాత రాజ్ కుమార్ తండ్రికి ఏం ఫోన్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, తర్వాత తండ్రి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత నిన్న రాత్రి 9:30 గంటల నుంచి దాదాపు 12 గంటల మధ్యలో జరిగిన ఈ హత్యాకాండకు సంబంధించి అన్ని కోణాలను కూడా పోలీసులు మినిట్ టు మినిట్ సంబంధించి కూడా హై ప్రొఫైల్ కేసుగా పరిశీలించి పరిగణలోకి తీసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. కాబట్టి దాదాపు 8 బృందాలు మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. అతని కోసం కూడా గాలిస్తూ ఉన్నారు. ఇక ఇతను ఆచూకీ చెప్పిన వారికి కూడా నజరాన ప్రకటించారు 2 లక్షల రూపాయలు. వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచామని చెప్పి. సో ఏ క్షణంలోనైనా రాజ్ కుమార్ మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇటు షాబాద్ అలాగే దేవాలగూడ ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో విషయం చాలా అనుకుని చెప్పాలి. థ్యాంక్ యూ కిరణ్.